0.5% ఎక్స్ట్రా అప్పు తీసుకోవడానికి అవకాశం ఇవ్వడం వల్ల దాదాపుగా 4 లక్షలు 4.5 లక్షల కోట్ల దాకా అప్పు తీసుకుంటే దాన్ని 14.5 లక్షల కోట్లు, అది కూడా అంతకుముందు చంద్రబాబు అంతకుముందు కాంగ్రెస్ కూడా కలిపేసేసి దానిపైన టోటల్గా 14.5 లక్షల కోట్లు జగనే తీసుకున్నాడని ప్రచారం చేయగలిగారు కదా. అంటే ఒక ఓవరాల్ సినారియోలో ఈ ప్రభుత్వము, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము జగన్ని కంపేర్ చేసి చూస్తే కనుక మిగతా అన్ని పక్కన పెట్టి అసలు హస్తమసే శాంకం తేడా ఉంటుంది. ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్, చంద్రబాబు గారు మంచి అడ్మినిస్ట్రేటర్ అంటారు. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఏముంది? సచివాలయ ఉద్యోగి ఏం బతకాలో, ఎక్కడ బతకాలో, ఎలా చేయాలో అర్థం కావట్లేదు. వాలంటీర్ వ్యవస్థ తీసి పడేశారు. అట్లాగే మళ్ళీ ప్రభుత్వ కార్యాలయాల దగ్గరికి వెళ్ళి లంచాలు ఇచ్చుకునే పరిస్థితి, లేదా రాజకీయ నాయకుడి చేత రికమెండేషన్ చేయించుకుని వెళ్ళి మళ్ళీ లంచం ఇచ్చుకునేటటువంటి కర్మ పట్టేశారు. అలాగే మన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వాళ్ళని ఇదివరకు కరప్టెడ్ అని చెప్పేవాళ్ళం, వాళ్ళకి సంబంధించి వాళ్ళ ఆ రోజున గొడవ ఏంటి? ఇసుక తిన్నవ్వలేదు మమ్మల్ని, మందు తిన్నవ్వలేదు మమ్మల్ని అని కదా వాళ్ళు ఆ రోజున జగన్కి వ్యతిరేకం. ఇవాళ అవన్నీ తినేస్తున్నారు, పబ్లిక్ కళ్ళెదురుకుండా కనబడుతుంది అక్కడ. ఇవన్నీ రేపు ప్రజల ముందు చర్చకు వస్తే ఏమవుతుంది? ఇప్పుడంతా ఏముండదు, లాస్ట్ 6 months కంపేర్ చేసుకుంటారు. ఈలోపు సంక్షేమ పథకాలు ఆపేశారు వీళ్ళు, చివరిలో ఇస్తారు. ఆ చివరిలో ఇస్తే 5 ఏళ్ళు తీసుకున్న దానికి 6 నెలల ముందు తీసుకున్న దానికి ఉండే తేడా ఉంటుంది కదా, అది వాళ్ళకి ఎంత కన్విన్స్ చేసినా కుదరదు కదా. అలాగే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగు చేశానని చెప్దామంటేనేమో లక్షల కోట్ల రూపాయలు ప్రతి ఏడాది అప్పు తీసుకుంటున్నారు కదా వీళ్ళు. కాబట్టి ఆర్థిక పరిస్థితి మేము బాగు చేసామని చెప్పుకోవడానికి ఏం లేదు. అతనికంటే వీళ్ళ అప్పులు ఎక్కువైపోయినాయి. పోగా